ఓకే. మా వ్యూ మాత్రం అదిరిపోయింది చూస్తున్నారు కదా! ఇప్పుడైతే మనం పైకి వెళ్ళాలి. ఇదైతే ఒక చిన్న ట్రెక్కింగ్‌లా ఉంటుందనమాట. కేవ్స్‌కి మనం పైకైతే వెళ్తున్నాము. ఈ లోపల చూస్తున్నారు కదా! ఎంత బావుందో లైటింగ్ అదంతా. కానీ ఈ కేవ్‌కి మంచి హిస్టరీ ఉందంట లోపల. గుడ్ మార్నింగ్. ఇంకా 6 అవుతుంది. కానీ వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి డే 2 అనమాట క్రూజ్‌లో. ఇప్పుడే లేచాము. సో, మేమైతే 6:00 లేచామనమాట ఆ రోజు. బట్ వ్యూస్ మాత్రం చాలా బావుంది. ఆ క్లైమేట్ అదంతా కూడా చాలా చాలా బావుందనమాట. నాకు చాలా బాగా నచ్చేసింది. సో, యాక్చువల్‌గా 6కి ఎందుకు లేచామనంటే క్రూజ్‌లో పైన తాయి chi సెషన్ అనేది జరుగుతదనమాట. సో, 6కి లేచాము. చేద్దాము, పార్టిసిపేట్ చేద్దాం. ఎలాగో ముందు రోజు స్ప్రింగ్ రోల్‌ది అది కుకింగ్ క్లాస్‌కి వెళ్ళలేదు కదా! సో, ఇదేమన్నా పార్టిసిపేట్ చేద్దాం అని చెప్పి అని అనుకున్నా. బట్ మేమెళ్ళేసరికి టైం అయిపోయింది. దట్ టూ అది కూడా క్లోజ్ చేసేసారనమాట. ఇంకా మేము మిస్ అయిపోయామని చెప్పి ఫీల్ అయ్యాము. బట్ మా ఆపోజిట్ క్రూజ్‌లో తాయి chi సెషన్ అయితే జరుగుతుందనమాట. బ్రెడ్, జామ్ అయన్నీ ఉన్నాయి. మేమైతే ఫ్రెష్ అయిపోయి బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి కిందకైతే వెళ్ళిపోయాము. న్యూడిల్స్ అయితే చెప్పుకున్నాం అనమాట. అండ్ దట్ టూ బన్స్ కూడా చెప్పుకున్నాము. మేము, మా చెల్లి వాళ్ళు కూడా. సో, తర్వాత ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయిపోగానే మేమైతే బోట్ అయితే ఎక్కేసాం ఫెర్రీ బోట్. సో, అందులోనే మమ్మల్ని కేవ్స్ దగ్గరికైతే తీసుకొనెళ్లారనమాట. సో, ఆ బోట్‌లో కూడా మనకి సేఫ్టీ జాకెట్స్ అలా ప్రొవైడ్ చేశారు. మేమైతే కొన్ని స్నాప్స్, వీడియోస్ అలా తీసుకున్నాము. ఏ మ్యాన్ మేము ఇప్పుడు బస్సు అయితే ఎక్కిన ఇది మేము ఎక్కే బస్సు. సో, మేమైతే బోట్ దిగేసి ఇంక డైరెక్ట్‌గా బస్ అయితే ఎక్కడానికి వెళ్ళిపోయాము. ఇంకా బస్ అయితే ఎక్కేసామనమాట. సో, తినే అనమాట మా గైడ్. సో, మొత్తం మేము వెళ్ళిన ప్లేసెస్ కోసం అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. సో, మేమెళ్తుంది క్యాట్ విలేజ్‌లోనే ఉండే కేవ్స్ దగ్గరికి విజిట్ చేస్తున్నాం అనమాట. సో, ఆ కేవ్స్ కూడా ట్రాంగ్ ట్రాంగ్ కేవ్ అనమాట. సో, అక్కడి నుంచి ఒక 10 మినిట్స్‌లో జర్నీ అనమాట. బస్‌లో తీసుకొనెళ్తారు. మనల్ని అక్కడైతే డ్రాప్ చేస్తారనమాట. సో, అక్కడైతే టికెట్స్ అవన్నీ మనము తీసుకొని ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాము. ఒక చిన్న ట్రెక్కింగ్ టైప్ ఉంటుందనమాట. సో, లోపలంతా గ్రీనరీ అవన్నీ చాలా చాలా బావుంటుంది. సో, దేనికోసం చెప్పాలి అంటే ట్రాంగ్ ట్రాంగ్ కేవ్ కోసం చెప్పాలంటే ముందుగా మీకు క్యాట్ విలేజ్ అనేది తెలియాలి. అది నేను లాస్ట్‌లో కేవ్స్ వచ్చినప్పుడు నేనైతే మీకు షేర్ చేస్తాను. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. ఒక హెవెన్‌లా ఉందనమాట. పైకెళ్తుంటే ఆ క్లౌడ్స్ కానీ, ఆ గ్రీనరీ గాని. సో, మేమైతే కేవ్స్ దగ్గరికైతే వచ్చేసాము. సో, షూస్ వేసుకొని వెళ్ళండి. సో, చిన్న ట్రెక్కింగ్ టైప్ ఉంటుంది కాబట్టి. అండ్ దట్ టూ అంబ్రెల్లా కూడా సేఫ్ సైడ్ తీసుకొనెళ్ళండి. ఒకవేళ వర్షం వస్తే రావచ్చు. సో, మేమైతే కేవ్స్ లోపలికైతే ఎంటర్ అవుతున్నాం అనమాట. అసలు కేవ్స్ ఇది ఏంటి? క్యాట్‌పా విలేజ్ ఏంటి? అసలు కేవ్స్‌ని ఇది ఎందుకు విజిట్ చేస్తారనేది నేను మొత్తం షేర్ చేస్తాను మీతో. ఇదొచ్చేసి వియత్నాంలో ఒక అందమైన ప్లేస్ అని చెప్పొచ్చు. క్యాట్‌పా ఐలాండ్ అని. ఇక్కడ నేచర్ కానీ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. సో, గ్రీన్ ఫారెస్ట్, బ్లూ వాటర్ అలాగే చాలా కేవ్స్ కూడా ఉంటాయన్నమాట. అందులో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ కేవ్ ట్రంక్ ట్రైన్ కేవ్ అనమాట. సో, ఈ కేవ్‌లో సో, చాలా ఇయర్స్ బ్యాక్ ఈ కేవ్ అనేది క్రియేట్ అయింది అని చెప్పి అక్కడ ఉన్న జనాలైతే చెప్తూ ఉంటారు. కానీ మనుషులు ఈ కేవ్‌ని 1938లో మాత్రమే కనిపెట్టారు. ఒక లోకల్ పర్సన్ అనే నేమ్ నేను కింద మెన్షన్ చేస్తాను. అతను డిస్కవర్ చేశాడనమాట. తర్వాత 1964 నుంచి అరౌండ్ 1964-1968కి మధ్య వియత్నాంలో వార్ అయితే జరిగింది. సో, ఆ టైంలో సోల్జర్స్ ఎవరైతే ఉంటారో ఈ కేవ్‌లో షెల్టర్‌గా యూజ్ చేశారనమాట. అంటే సేఫ్‌గా ఉండడానికనమాట.
ఆ సీక్రెట్ రేడియో బేస్ లాగా యూజ్ చేశారు. సో, అప్పుడు కొన్ని వెపన్స్ వాళ్ళ మీద యూజ్ చేస్తున్నప్పుడు బయట పడతాయి కదా! సో, ఆ కేవ్‌లో మాత్రమే సేఫ్‌గా ఉంటారని చెప్పి, ఈ కేవ్‌ని వాళ్ళు షెల్టర్‌గా అయితే యూజ్ చేసుకున్నారనమాట. అండ్ ఈ కేవ్‌లో నుంచి ఆర్మీ సీక్రెట్ మెసేజెస్ పంపిస్తూ ఉంటారు. అండ్ ప్లాన్స్ కూడా చేసుకుంటారు. సో, క్యాట్‌బా ఐలాండ్ విలేజెస్ కూడా హెల్ప్ చేశారనమాట. వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం కానీ, వాటర్ ఇవ్వడం కానీ అన్నీ సీక్రెట్‌గా ప్రొటెక్ట్ చేశారు వాళ్ళని. సో, అలా క్యాట్‌బా ఐలాండ్ కంట్రీకి ఫ్రీడమ్ కోసం ఒక స్ట్రాంగ్ బేస్ లాగా అయింది. అప్పుడు కేవ్‌లో ఎవరైతే ఉన్నారో కలిసి సో, వాళ్ళందరూ అయితే ఫైట్ చేశారు వాళ్ళ కంట్రీ కోసము. ఈ కేవ్‌లో ఇంకా ఇప్పటికి కూడా మిలియన్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ రాక్ షేప్స్ అయితే కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో, అక్కడ లోకల్ పీపుల్ చెప్తూ ఉంటారనమాట. సో, ఇద్దరు ట్రంక్ సిస్టర్స్ అనే 2 బ్రేవ్ వుమెన్ ఉంటారు. సో, ఈ కేవ్‌లో ఒక టైంలో రిఫ్యూజ్ తీసుకున్నారంట. వాళ్ళు తన కంట్రీని సేవ్ చేసుకోవడానికి చైనా రూలర్స్‌తో ఫైట్ చేశారు. సో, వాళ్ళ ధైర్యం మరియు లీడర్‌షిప్ చూసి చాలామంది ఇన్‌స్పైర్ అయ్యారు అక్కడ వాళ్ళు. సో, వాళ్ళ స్టోరీ ఇంకా కూడా వియట్నామీస్ పీపుల్‌కి ప్రౌడ్ మెమోరీలా ఉంటుందనమాట. సో, అక్కడున్న లెజెండ ప్రకారం ఈ కేవ్‌లో ట్రంక్ సిస్టర్స్ మరియు తన ఆర్మీని సీక్రెట్‌గా హైడ్ అయ్యి వార్ ప్లాన్ చేశారు. ఆ ఫైట్ చేస్తున్నప్పుడు చాలా డేంజర్ సిట్యుయేషన్స్ అయితే ఎదుర్కొన్నాయన్నమాట వాళ్ళకి. సో, ఆ కరేజ్‌తో వాళ్ళు తన కంట్రీ కోసం ఫైట్ చేశారు. ఇప్పుడు ఈ కేవ్‌లో కలర్‌ఫుల్ లైట్స్ కూడా పెట్టారు. సో, విజిటర్స్‌కి అందరికి క్లియర్‌గా చూడొచ్చనమాట ఈ కేవ్‌లో ఏదైతే ఉన్నాయో అవన్నీ. సో, కేవ్‌లో నడుస్తున్నప్పుడు కానీ, కూల్ ఎయిర్ కానీ, సైలెంట్ అట్మాస్ఫియర్ కానీ, రాక్ ఫార్మేషన్ కానీ అన్నీ ఒక మ్యాజికల్ ఫీలింగ్ అయితే ఇస్తాయన్నమాట. సో, మనకి నడుస్తుంటే కంట్రీస్ ఆఫ్ హిస్టరీ, నేచర్, బ్యూటీ గాని, సో, బ్రేవ్ స్టోరీస్ అన్నీ ఒకేసారి ఫీల్ అవుతాయన్నమాట. క్యాట్‌బా ఐలాండ్ విజిట్ చేయాలి అనంటే అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు బెస్ట్ టైమ్ అని చెప్పొచ్చు. ఆ టైంలో వెదర్ చాలా చల్లగా ఉంటుంది. అండ్ స్కై కూడా చాలా క్లియర్‌గా ఉంటుంది. అండ్ దట్ టూ ట్రావెల్‌కి కూడా పర్ఫెక్ట్‌గా ఉంటుందన్నమాట. పీక్ సీజన్‌లో చాలా మంది వచ్చినా ఈ మంత్స్‌లో క్రౌడ్ చాలా తక్కువ ఉంటుందంట. సో, ఆ కేవ్ ఎక్స్‌పీరియన్స్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. సో, ఈ కేవ్ చూస్తే మనకి హిస్టరీ గాని, నేచర్ గాని, బ్యూటీ గాని, అండ్ కరేజ్ కానీ, అండ్ కల్చరల్ అన్నీ ఒకే చోట ఉన్నట్టు ఫీల్ అయితాయన్నమాట. ఈ కేవ్ వియట్నాంకి ఒక ప్రౌడ్ సింబల్ అని చెప్పొచ్చు. సో, వాళ్ళ కంట్రీని సో, వాళ్ళు సేవ్ చేసిన సోల్జర్స్ కానీ, బ్రేవ్ విమెన్స్ కానీ, ఆ నేచురల్ బ్యూటీ కానీ అన్నీ కలిసి ఒక బ్యూటిఫుల్ మెమరీ లాగా ఈ కేవ్‌లో అయితే ఇంకా ఉన్నాయన్నమాట. సో, విజిటర్స్ ఇక్కడికొస్తే జస్ట్ కేవ్ చూడడం కాకుండా, సో, కంట్రీస్ ఆఫ్ హిస్టరీ అండ్ లెజెండ్స్‌ని కూడా ఫీల్ చేస్తారు. ఈ ప్లేస్‌లో కొంచెం నేచర్ లవర్స్ గానీ, హిస్టరీ లవర్స్ కానీ అండ్ అడ్వెంచర్ లవర్స్‌కి పెర్ఫెక్ట్ స్పాట్ అని చెప్పొచ్చు. అక్కడ ఫోటోస్ తీసుకోవచ్చు. అండ్ నేచర్ మెడిటేటింగ్ ఎక్స్‌పీరియన్స్ కూడా తీసుకోవచ్చనమాట. సో, ఈ ట్రంక్ కేవ్‌కి వెళ్ళడం అంటే ఒక అడ్వెంచర్ ప్లస్ హిస్టరీ ప్లస్ లెజెండ్ ప్లస్ నేచురల్ బ్యూటీ అని చెప్పి అనొచ్చు. సో, అన్నీ కలిసి ఒక ఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయన్నమాట మీకు. సో, మనం ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉండే లైక్ పాస్ట్‌లో జరిగిన స్టోరీస్ గానీ, సో, నేచురల్ వండర్స్ కానీ, వియట్నాం కల్చర్ ప్రైడ్ అన్నీ మనసులోకి టచ్ అవుతాయన్నమాట. సో, ఇక్కడైతే మేము కొన్ని ఫన్నీగా రీల్స్ అన్నీ క్యాప్చర్ చేసుకున్నాము. షార్ట్ వీడియోస్ లాగా మెమరీగా ఉంటుందని చెప్పి మాకు. అండ్ బై ద వే నేను ఈ వీడియోస్ అన్నీ కూడా ఇన్‌స్టా 360లో క్యాప్చర్ చేశాము. అసలు ఫోను స్టార్టింగ్ కొన్ని వీడియోస్ మాత్రమే క్యాప్చర్ చేశాను కానీ, సో, మోస్ట్‌లీ ఇందులో ఉన్న బిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇన్‌స్టా 360లోనే క్యాప్చర్ చేశాము. ఎలా ఉంది క్లారిటీ అనేది నాకు కింద మెన్షన్ చేయండి. కమెంట్ చేయండి ఎలా ఉందా అనేది. సో, దట్ టూ అండ్ నెక్స్ట్ టైమ్ నుంచి కూడా నేను ఇన్‌స్టా 360లోనే క్యాప్చర్ చేయడానికి ఇందాక మేము వచ్చాం కదా! అది ఎంట్రీ అనమాట. అండ్ ఇదొచ్చేసి బయటకొచ్చాం కదా! కేవ్స్ లోపల నుంచి. సో, అదొచ్చేసి ఎగ్జిట్ అనమాట. మీకు ఎగ్జిట్ దగ్గర మీకు ఇక్కడ ఫుడ్ స్టాల్ అనేది కనిపిస్తుంది. అండ్ వాష్‌రూమ్స్ కూడా ఉంటాయన్నమాట అక్కడే. నేనైతే వాటర్ అలా తీసుకున్నాము. సో, వాటర్ తీసుకొని ఇంకా బ్రైట్‌గా బస్ అయితే ఎక్కేసాం అనమాట. ఫుల్ అలిసిపోయి ఉంటారు కదా! సో, అక్కడ అన్నీ లైక్ తినడానికి స్నాక్స్ లాగా అన్నీ ఉంటాయన్నమాట. సో, అక్కడ మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో, మేమైతే బస్ ఎక్కేసి ఇంకా డైరెక్ట్‌గా ఫెర్రీ బోట్ అయితే ఎక్కేసాం అనమాట. సో, మేము ఆల్రెడీ చెప్పా కదా! 15 మినిట్స్ అలా ఉంటది డిస్టెన్స్ అని చెప్పేసి. మేమున్న కేవ్స్ దగ్గర నుంచి లైక్ క్రూజ్‌కి వెళ్ళాలి అంటే. సో, 15 మినిట్స్‌లో ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాము. అక్కడ కొన్ని షాట్స్ అలా తీసుకొని క్యాప్చర్ చేసుకొని, సో, లోపలికెళ్ళిన తర్వాత మాకు అక్కడ లెమన్ టీ అయితే రెడీ చేశారనమాట. సో, చాలా, చాలా, చాలా బాగా లైక్ మనల్ని రిసీవ్ చేసుకుంటారు అక్కడ వాళ్ళు. సో, అది నాకు చాలా నచ్చుతుందనమాట. సో, మేమైతే ఇంకా రెడీ అయిపోయి ధనంగా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాను. సో, నెక్స్ట్ వీడియోలో అది కంటిన్యూ చేస్తా. అంటే దెన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.